'దివ్య దృష్టి' 2 అవర్స్ రన్ టైమ్‌తో డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్‌గా సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. సునీల్ ఇంకా ఈషా చావ్లా గారి 'పూలరంగడు', 'మిస్టర్ పెళ్ళికొడుకు' సినిమాల తర్వాత ఇది వీళ్ళ కాంబినేషన్‌లో థర్డ్ మూవీ అని చెప్పొచ్చు. ఇక చూసాక నాకైతే ఎలా ఉందో చెప్పే ముందు ఒకసారి మన ఛానెల్ చూడండి. 1, 2 మిస్ అయినా మాక్సిమం రివ్యూస్ ఇస్తున్నా. మీకు నిజంగా అలా కనిపించకపోతే లైట్ తీసుకోండి. నేను స్లోగా అయినా గానీ అన్నీ కవర్ చేస్తున్నానని మీకు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇక ఈ 'దివ్య దృష్టి' మూవీని చూసిన తర్వాత నాకైతే యావరేజ్ అనిపించిందండి. స్టార్టింగ్ 15 మినిట్స్, చివరి 30 మినిట్స్ అది కూడా సునీల్ గారు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి ఇవి బావున్నాయి. మిగతా సినిమా ఏదేదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా గానీ ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. మెయిన్‌గా గ్రిప్పింగ్‌గానే లేదు. టైటిల్ పెట్టారు 'దివ్య దృష్టి' అంటూ దివ్య అనే అమ్మాయి యొక్క చూపుని రిఫర్ చేస్తూ. స్టోరీ కూడా బావుంది. డీజనరేటివ్ ఐ డిసీజ్‌తో హెరిడిటరీ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వలన కొన్ని రోజుల్లో చూపు పోబోతుందనే సిట్యుయేషన్‌లో తన ట్విన్ సిస్టర్ సూసైడ్ చేసుకుంటుంది. అసలు ఇది మర్డరా? సూసైడా? ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ. ఫస్ట్ హాఫ్‌లో చాలా విషయాలతో అసలు ఏం జరుగుతుందనేలా గందరగోళంగా క్లారిటీ లేకుండా వెళ్ళింది. మెయిన్‌గా అదృశ్య మనిషిగా చెప్పే ఇన్విజిబుల్ మ్యాన్, ఆ హస్బెండ్ అండ్ హోటల్‌లో అతని క్యారెక్టర్స్ అండ్ ఎఫైర్ విషయంలో ల్యాక్ ఆఫ్ డీటెయిలింగ్ ఇలా. ఇక ఇన్వెస్టిగేషన్ కాస్త ఎఫెక్టివ్‌గా లేదనేలా ఉంటే, ఆ తర్వాత కేర్ టేకర్ ఎంట్రీ నుండి ఫిల్మ్ కొంచెం సెట్ అయింది. చూసే ఆడియన్స్‌ని డైవర్ట్ చేద్దాం అనే ట్రాక్ వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ హాఫ్‌లో. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్న సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్ మధ్యలో ఒక లిప్ కిస్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ లాస్ట్‌లో కూడా అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. ప్లస్ పాయింట్స్. ముందు చెప్పినట్టుగానే స్టార్టింగ్ ఒక 20 మినిట్స్, ఎండింగ్ 30 మినిట్స్ బావుంది. సునీల్ గారు అండ్ డ్యూయల్ రోల్స్‌లో ఇషా చావ్లా గారు బా నటించారు. విజువల్స్ కొన్ని బావున్నాయి స్టార్టింగ్ సీన్స్ లాంటివి. మిగతావి ఓకేగానే ఉన్నాయి. మ్యూజిక్ కూడా పర్లేదు. మైనస్ పాయింట్స్. ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ లేదండి. క్యారెక్టర్స్ వస్తారు, వాళ్ళ డైలాగ్స్ చెప్తారు అంతే. మనకు కూడా థ్రిల్ ఫీల్ అయ్యేలా ఉండాలి కదా! ఆ అజయ్ అనేది సునీల్ అని అతని ఎంట్రన్స్‌ని డార్క్ మోడ్‌లో చూపించినప్పుడే తెలిసిపోతుంది క్లియర్‌గా. వాయిస్ కూడా ఏదో రోబో మాట్లాడినట్టు పెట్టారు. ఈజీగా చెప్పే విషయాన్ని కూడా ఎందుకు అలా పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఆ పర్సనాలిటీ మొహం చూపించకుండా చూపిస్తేనే తెలిసిపోతుంది సునీల్ గారని. సరిగ్గా దివ్య ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడే వాళ్ళు కమెంట్ చేసుకుంటూ మాట్లాడడం, డిజీ అయినట్టు యాక్ట్ చేసి చాక్లేట్ అండ్ వాటర్ కోసం పంపించి, గ్యాప్‌లో సెక్యూర్డ్ పీసీ నుండి ఇన్ఫోని దొంగిలించడం, సీసీ కెమెరా ఫుటేజ్ చూసేయడం, కళ్ళ ఆపరేషన్ చాలా ఈజీగా అయిపోవడం, హస్బెండ్ డెత్ తర్వాత మళ్ళీ ఈజీగా అజయ్‌కి పడిపోవడం, ఇంకా కొన్ని మెయిన్ విషయాలు శ్రేయ అనే అమ్మాయికి ఎలా తెలుసు? ఇక ఈ విషయాలన్నీ సరిగ్గా కన్విన్సింగ్‌గా హ్యాండిల్ చేయలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవాళ్ళు ట్రై చేయాలి తప్ప ఫుల్ ప్లెడ్జ్డ్ సాటిస్ఫైయింగ్ థ్రిల్లర్ కోసం అయితే కష్టమే. గుడ్ స్టోరీ లైన్ బట్ ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.25 అండ్ 2.5 మధ్యలో ఇవ్వచ్చు. సో, మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.